సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్స్ ఎవరైతే హైరింగ్ జరుగుతుంది కదండి, సో ఆ క్యాండిడేట్స్ ఆ హైరింగ్లోని ఒకవేళ సెలెక్ట్ అవుతే మాత్రం అమెజాన్ ఆన్ బోర్డింగ్ కిట్ ఇలా మీకు డెస్క్టాప్ మొత్తం పార్సల్ సర్వీసెస్ త్రూ అమెజాన్ కంపెనీ అయితే మీకు సెండ్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం దీని అసెంబ్లింగ్ ఎలాగో అదైతే మాత్రం మనం చూద్దాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెరీ గుడ్ థింగ్ ఈస్ దట్ అండి, అమెజాన్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీసెస్ ఇస్తుందండి. సో చాలా కంపెనీస్ ఏంటంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీసెస్ ఇస్తున్నారు. బట్ రిప్యూటెడ్ కంపెనీస్లో ఏంటంటే అమెజాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్యూటెడ్ కంపెనీస్లోని కొన్ని అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తున్నాయి, కొన్ని అయితే కాంట్రాక్చువల్ బేసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తున్నాయి అనమాట. సో ఇదైతే మనకి డెస్క్టాప్ కిట్ అండి. దీంట్లో మనకి స్క్రీన్ వస్తుంది, సిపియూ వస్తుంది, కీబోర్డ్, మౌస్, హెడ్సెట్ అండ్ సెక్యూరిటీ కీస్ అండ్ పవర్ అడాప్టర్స్ విత్ యూపీఎస్ అయితే మాత్రం చాలా బరువు ఉందన్నమాట మనకి. సో ఎస్, లెట్స్ కంటిన్యూ. ఇదైతే ల్యాన్ కేబుల్. సో ఇది లాస్ట్లో యూజ్ చేద్దాం. సో కీబోర్డ్, సిపియూ, హెడ్సెట్, మౌస్. సో ఇదైతే మనం డెస్క్టాప్ దీనికి పెట్టాలన్నమాట. సో ఇది మీరు చెయ్యాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలుసా? సో దీని వెనకాలే మనకి ఇలాంటి స్క్రూ ఉంటుంది అనమాట. ఈ స్క్రూతోనే మనం టైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వి విల్ ప్లేస్ ఇట్ హియర్. చూసారా, స్టాండ్ అయిపోయింది. సో ఫుల్ టైట్ చేసేసానండి, లాక్ వేసేసాను. క్రాస్ చెక్, లాక్డ్. సో అగైన్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ ఇట్. ఓకే, సో ఇది ఇలాగా స్టాండ్ అనమాట మనకి. నెక్స్ట్ సిపియూ. ఫర్ దిస్ మనం డెస్క్టాప్ అయితే మాత్రం రొటేట్ చేయవలసి ఉంటుంది అనమాట. స్లాట్ ఎలా వస్తుందండి, మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఉంది కదండి, మీకు ఫేసింగ్ టువర్డ్స్ లినోవా సేమ్ సైడ్ ఉండాలి. ఇంకోండి లినోవా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ లినోవా కనిపిస్తుంది. సో జస్ట్ వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఓవర్ హియర్ అండ్ స్లోలీ మనం పుష్ చేయండి. సో లాక్ అయిపోయింది, చూసారా? ఇదైతే మాత్రం వెళ్ళిపోయింది. నెక్స్ట్ సింపుల్గా లాక్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదైతే మాత్రం ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ లాక్ అయిపోయింది. తీయాలి అనుకుంటే ఎప్పుడైనా మనం ఇలా లిఫ్ట్ చేసి తీయాలనుకుంటే ఈ బటన్ లిఫ్ట్ చేసి కొద్దిగా పైకి లిఫ్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. యువర్ డెస్క్టాప్ ఈజ్ రెడీ నౌ. అండ్ నెక్స్ట్ కీబోర్డ్, ఇవన్నీ చిన్నవే కాబట్టి ఇవి మనం డైరెక్ట్గా సిస్టమ్ మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ సిస్టమ్ టేబుల్ మీద మనం పెట్టేసుకోవాలి. ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్టర్ అసెంబ్లింగ్ డెస్క్టాప్ అండి. సో డెస్క్టాప్ అరేంజ్ చేసేసాం. కీబోర్డ్, మౌస్ అండ్ దిస్ ఈజ్ హెడ్సెట్. అండ్ ఇంటర్నెట్, ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసేసాను. సో ఇక్కడ ది స్ట్రాంగ్ యూపీఎస్. See?